చెల్లమ్మ టీం కూడా అప్లోడ్ చేసిన 30 days లో 50 టీమ్ కోర్స్ అందులో డే 4 లో ఈవినింగ్ టీమ్ అయితే అప్లోడ్ అయిపోయింది. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్సీబీ సాయి గేమింగ్. మీరు కూడా నాతో రూమ్ ఆడాలనుకుంటున్నారా మామ? ఏం లే మామ, మనకొకరికైతే ఫాలో కొట్టి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫోటో పెట్టండి. మీరు 4v4 కూడా ఆడదామంటే మెసేజ్ చేయండి మామ, ఆడదాం 4v4 స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ ఆడదాం. చూద్దాం మామ, ఈ రోజున మన ఆడిన ప్లేయర్ లాకుండా మన కొత్త సబ్స్క్రైబర్ వచ్చిండే బాగుందని నేను అనుకుంటున్నాం మామ. చూద్దాం. టీం కూడా అప్లోడ్ అయినాక ఛాయిస్ ఎంత ఉంటుంది మామ గ్యాప్. మీరే ట్రై చేసిన మామ రాలే అంటారు. చూడు మామ, టీం కూడా అప్లోడ్ అయిపోయింది. చూడండి మామ, ఇంత గ్యాప్లు ఉందో. మీరే ట్రై చేయరు కానీ నాకు రాలేదు బ్రో, ట్రై చేస్తున్నా అంటారు. చూడు మామ, ఇంతగానో గ్యాప్ లా ఒక బ్రో అయితే చూసేసిండు. చూద్దాం మామ, బ్రో ఇంకో చూడు మామ, ఇంతగానో గ్యాప్ లో ఎవరైనా రావచ్చు. ఇంకా బ్రో అయితే వచ్చేది, స్టోరీ లేచి బ్రోతో మాట్లాడదాం. ఇంకా హలో బ్రో, ఎక్కడ నుంచి బ్రో మాట్లాడేది? ఆంధ్రప్రదేశ్. బ్రో ఆల్రెడీ నాతో ఆడవా ఫస్ట్ టైం బ్రో ఇది? చలో మామ, రూమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మామ అందరు నాకైతే మెసేజ్ చేస్తారు 4v4 ఆడదామని. నేను ఆడుతున్నా మామ, కానీ మీరు ఈమోట్లు వేస్తున్నారు. మళ్ళీ మా వాళ్ళు ఈమోట్లు వేసే వరకు నాకు అన్ఫాలో కొట్టి మళ్ళీ బ్యాక్ పోతున్నారు మామ, నన్నే తిడుతున్నారు మళ్ళీ. మామ నాకైతే మెసేజ్ చేసిన వాళ్ళందరికైతే పక్క రిప్లై ఇస్తున్నా. మామ నాకైతే రిప్లై చేయకుంటే అన్ఫాలో చేస్తా అంటారు. మామ నాకైతే 2 days లో పక్క రిప్లై అయితే ఇస్తా. అందరికైతే విషయం చెప్దాం అనుకుంటున్నా మామ. నాతో రూమ్ ఆడి 4v4 ఆడండి మామ. మీరు గెలిచినా నేను గెలిచినా ఏం కాదు, కానీ మీరు ఈమోట్లు వేసి మా టీమ్మేట్లు ఈమోట్ వేసినాక అన్ఫాలో చేసుకుని పోతా అంటే వద్దు మామ. Do subscribe RCB Gaming, RCB Sai Gaming.